దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు ఎమ్మెల్యే రస్మై బాలకిషన్. రాష్ట్ర ప్రభుత్వం దళితులను భూ యజమానులను చేస్తోందని చెప్పారు. దళితులకు భూములు ఇవ్వడమే కాదు, బోరు వేసి పెట్టుబడులు కూడా ఇచ్చిందన్నారు. దళితులు పారిశ్రామికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నెల రోజుల సర్వీస్ ఉన్న ప్రదీప్ చంద్రకు సీఎస్గా అవకాశం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు రస్మై. దళితులు ఎవరైనా పర్వాలేదు, దళితులు అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాం. దళితులందరూ కూడా అన్ని రంగాలలో కూడా ముందు ఉండాలని అందరము కోరుకుంటున్నాం అధ్యక్ష. దళితుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా ఎదిగినప్పుడు మాత్రమే ఆత్మగౌరవం సాధ్యమవుతుందని భావించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని నూతన భావాలకు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం నాకు గుర్తొస్తుంది అధ్యక్ష. ఏ పొలాలైతే నాగలి దున్నిండో, ఏ పొలాలైతే ఒడ్డు చెక్కిండో, ఏ పొలాలనైతే కోత కోసిండో, ఏ పొలాలనైతే కుప్పలు కొట్టిండో, ఏ పొలాలనైతే పంట పండించినటువంటి పట్టను బండికెత్తిండో, ఆ బండికి యజమాని, ఆ పంట పండినటువంటి భూమికి యజమాని చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం నిలబడుతుందని చెప్పేసి ఇలా భూ పంపిణీకి శ్రీకారం చుట్టుకున్నాం అధ్యక్ష. మనం ఇవల్ల భూ పంపిణీ చేసి బాజాప్తా దానిలో బోరు వేసి దానిలో ఏ విత్తనాల ద్వారానైతే ఎక్కువగా లాబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నదో ఆ విత్తనాలను కూడా ప్రభుత్వమే ఇచ్చి, దానికి పెట్టుబడి కూడా నా ప్రభుత్వమే ఇచ్చి, దానికి కావలసినటువంటి అన్నింటిని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఒక సంవత్సరం వరకు కూడా వారి బాధ్యతను కూడా ప్రభుత్వం పంచి ఇలా భూ పంపిణీ చేసినాం కదా అధ్యక్ష. ఎక్కడ ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి విద్య ఉన్నదో దళిత బిడ్డలు అక్కడికి చదువుకోవాలన్నటువంటి ఒక సంకల్పానికి ఇలా శ్రీకారం చుట్టుకున్నాం, మొదలు పెట్టుకున్నాం. ఇలా అనేక మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా అధ్యక్ష. ఆధునికమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళను పారిశ్రామికంగా వాళ్ళను ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన చేసి ఇవాళ నూతన పారిశ్రామిక రంగానికి శ్రీకారం చుట్టుకున్నాం కదా అధ్యక్ష. మనం ఒక నెల సమయమే ఉన్నటువంటి చరిత్రలో మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఒక నెల రోజులు మాత్రమే సర్వీస్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా చేయడంలోనే అంటే ఆయన మీద గౌరవం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేకపోయినా జరగకపోయినా ఒక నెల రోజుల సర్వీసునిచ్చి ఒక మహాగౌరవంగా ఆయనకు పదవి విరమణ చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా?